ఈరోజు మనం హెచ్టిఎంఎల్లో లిస్ట్ అంటే ఏందో తెలుసుకుందాం. ముందుగా మనం లిస్ట్ అంటే ఏంటి, హెచ్టిఎంఎల్ లిస్ట్ని ఎందుకు యూజ్ చేస్తాము ఇవన్నీ నేర్చుకుందాం. సో లిస్ట్ అంటే ఏందో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అనార్డర్ లిస్ట్ అండ్ ఆర్డర్ లిస్ట్ అనేవి రెండు ఉన్నాయి. సో అనార్డర్ లిస్ట్ అంటే మనకి అనార్డర్ లిస్ట్ అంటే యూఎల్ ట్యాగ్తో స్టార్ట్ అయ్యి దాని మధ్యలో ఇన్సైడ్ కంటెంట్ అనేది ఎల్ఐ లిస్ట్తో లిస్ట్ ఐటమ్తో ఎల్ఐ మీన్స్ లిస్ట్ ఐటమ్స్. సో ఈ ఎల్ఐ లిస్ట్ ఐటమ్తో స్టార్ట్ అయ్యి మనకి అవుట్పుట్గా ప్రింట్ అవుద్ది. సో ఇది లిస్ట్ ఐటమ్ విల్ బి మార్క్డ్ విత్ బుల్లెట్స్. అంటే బుల్లెట్స్ అంటే ఇప్పుడు మనకి యారోస్ కానీ డాట్స్ కానీ నెంబర్స్ కానీ దీనికి చూసుకుంటే మనకి స్మాల్ బ్లాక్ సర్కిల్స్ అన్నమాట బై డిఫాల్ట్. సో ఎలాగంటే ఐటమ్ 1 ఐటమ్ 2 ఇలా అన్నమాట ప్రింట్ అయ్యేది మనకి. సో నెక్స్ట్ మనకి ఆర్డర్ లిస్ట్ అన్నమాట. ఆర్డర్ లిస్ట్ అనేది ఆర్డర్గా అంటే నెంబర్ వైజ్గా స్టార్ట్ అవుద్ది అనమాట. సో మనకి ఆర్డర్ లిస్ట్ ట్యాగ్ వచ్చి ఓఎల్ అనమాట. అంటే ఇక్కడ ఉంది ఇది. సో ఇది సేమ్ యాజ్ ఇలాగే యూఎల్ టైపే. అయితే యూఎల్ అనేది అన్ఆర్డర్ లిస్ట్, అంటే ఎట్ట పడితే అట్టు, అంటే నెంబర్ కాకుండా ఫస్ట్ నెంబర్ థర్డ్ నెంబర్ అట్లా మనకి దీంతో డాట్స్తో కంపారిజ్ చేస్తాం. దీనికి నెంబర్స్ అనమాట. అంటే ఆర్డర్ కాబట్టి సీక్వెన్స్ కాబట్టి 1 2 3 4 అప్ టు 7 ఉంటాయి అనమాట. ఓకే, మనం ప్రాక్టికల్గా అవుట్పుట్ అనేది చూద్దాం. సో విజువల్ స్టూడియోస్ ఓపెన్ చేస్తున్నాను. ఆల్రెడీ మనకి కోడ్ అనేది ఉంది, దీన్ని అరెస్ట్ చేద్దాం. మనం హెచ్టిఎంఎల్ సిరీస్లో లిస్ట్ గురించి చెప్పుకున్నాం కాబట్టి హెచ్టిఎంఎల్ ఇన్ లిస్ట్ అని పెడదాం. లిస్ట్ ట్యాగ్ అని, ఓకే సేవ్ చేసాం. రన్ అనేది మనం చేద్దాం. ఇప్పుడు మనకి యూఎల్ ట్యాగ్ తీసుకున్నాం, అది అనార్డర్ లిస్ట్ ట్యాగ్ తీసుకుంటే యూఎల్ క్లోజ్ అనమాట. దాని పేరు ఒకటి. ఇక్కడ లిస్ట్ ఐటమ్ అనేది ఏ ఐటమ్ కావాలో ఆ ఐటమ్కి సెలెక్ట్ చేసుకోవడానికి మనం ఎల్ఐ ట్యాగ్ అనేది యూజ్ చేస్తాం అనమాట. నేను ఒక 3 తీసుకుంటున్నాను. పోతే మనకి వస్తాయి అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ ఎలా ఉందని ఇక్కడ టైప్ చేశాను. ఇక్కడ వచ్చి కోడ్ కోడ్ సో నేను ఇప్పుడు ఒక యూఎల్ ట్యాగ్ తీసుకొని దాంట్లో 3 ఎల్ఐ లిస్ట్ ఐటమ్స్ అనే ట్యాగ్స్ తీసుకున్నాం. సో మనం ఈ అవుట్పుట్ ప్రింట్ చేద్దాం. మనకి ఈ డాట్స్లో ప్రింట్ అవుద్ది. సో చూద్దాం అవుట్. సో ఇక్కడ చూసుకుంటే మనకి డాట్లో అనేది ప్రింట్ అయింది అనమాట. ఇది నెంబర్ వైజ్గా ఏం లేదు కదా, డాట్ అంటే ఏదో ఏదో ఉన్నట్టు అనిపిస్తుంది. సో ఇది నెంబర్ వైజ్గా సీక్వెన్స్ వైజ్గా లేదు. సో ఇది అన్ఆర్డర్ లిస్ట్ అనమాట. ఓకే, అలాగే మనం ఈ విండోని క్లోజ్ చేద్దాం. అలాగే మనం ఓఎల్ ఆర్డర్ లిస్ట్ ట్యాగ్ అనేది తీసుకుందాం. అంటే తీసుకున్నాం. ఓకే, సేమ్ ఇక్కడ మనం ఏదో ఒకటి సో చూసుకుంటే మనకి ఇది సీక్వెన్స్ వైజ్గా ఉంది, అంటే నెంబర్ వైజ్గా ఉంది. నెంబర్ వైజ్గా ఉందన్నమాట. ఇలాగా మనం ఎన్నైనా అని తీసుకోవచ్చు అనమాట లిస్ట్ ఐటమ్స్ అనేవి. సో దిస్ ఈజ్ అబౌట్ లిస్ట్ ఐటమ్స్.